కెలికి అమెరికాని యుద్ధంలోకి తీసుకొచ్చేటట్టున్నారు. యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఇజ్రాయెల్ మీద కోపంతో ఇజ్రాయెల్కి వచ్చే సరుకు రవాణాను ఆపుతామన్నారు. అంతవరకు చూస్తూ ఊరుకున్నారు. దాంట్లో రక్షణ కోసం మాత్రమే అక్కడ అమెరికన్ యుద్ధ నౌకలు వచ్చాయి. కానీ ఈలోపుగా అసలు టోటల్గా సూయేజ్ కెనాల్కి వచ్చేటువంటి సరుకు రవాణాని ఆపుతామన్నారు. ప్రపంచం మొత్తం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఆసియా నుండి ఆఫ్రికాకి వెళ్ళాలన్నా, యూరప్ నుండి ఆసియాకి ఆఫ్రికాకి రావాలన్నా అన్నిటికీ గేట్వే అయినటువంటి సూయేజ్ కెనాల్ మీదన విరుచుకుపడుతూ వస్తున్నటువంటి ప్రతి వాణిజ్య నౌక మీదన విచ్చలవిడిగా పిచ్చోడి చేతిలో రాయిలాగా మిస్సైల్స్ పట్టుకుని రెచ్చిపోతున్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అమెరికా తానే యుద్ధ రంగంలోకి దిగుతున్నానని హెచ్చరించింది. యాజ్ ద వార్ రేజెస్ ఆన్ ఇన్ గాజా, the US and host of other nations are creating a new force to protect ships transiting the Red Sea that have come under attack by drones and ballistic missiles fired from Houthi-controlled areas of Yemen. Defense Secretary Lloyd Austin announced in Bahrain the seriousness of the attacks, several of which have damaged the vessels, has led multiple shipping companies to order their ships to hold in place and not enter the బాబెల్ మందేబ్ స్ట్రైట్ అంటిల్ ద సెక్యూరిటీ సిచ్యుయేషన్ కెన్ బి అడ్రెస్డ్. ఇది అక్కడ అనేక వాణిజ్య నౌకలు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఆపేశారు. ఇక్కడ పరిస్థితి చక్కబడేదాకా తాము రవాణా చేయలేమని చెప్తున్నారు. దీంతో అమెరికా రంగంలోకి దిగి ఇతర దేశాల సాయం తీసుకుంటోంది. హౌతీల మీద పెద్ద ఎత్తున దాడికి సిద్ధపడుతోంది.